హాయ్ ఫ్రెండ్స్, మన ప్రభువును మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు నామములో శుభావందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఈ విధంగా కలవడానికి కారణం ఏంటంటే, కొంతమంది మతోన్మాదులు ఏం చేస్తున్నారంటే, కొంతమంది కుర్రవాళ్ళని రెచ్చగొట్టి క్రైస్తవం మీదకి రేపుతున్నారు. వారేమొచ్చి కేసుల్లోనూ మరి జైల్లోనూ ఇరుక్కుంటున్నారు. ఎటువంటి వారు అంటే ఈ లలిత్ కుమార్ లాంటి వారు వాళ్ళనే. అబ్రాస్ కబుర్లు చెప్పట్లేదు రా యాబ్రాస్ ఎదవ. అందుకే హిందువులందరికీ మళ్ళీ చెప్తున్న, రోడ్డు మీద ఎవడైనా ఇట్ట కరపత్రాలు ఇస్తా ఉండి మా దేవుడి ఇది మంచి మాటలు మా మొగ్గలో మాటలు అన్నాడు అనుకోండి, పేకండి కొడుకు తెలియజేస్తూ నిన్నటి దినాన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో జరిగిన 21 ఫీట్ ఏరియా గ్రామంలో జరిగినటువంటి సువార్థికులపైన జరిగిన దాడి విషయంలో పోలీసు వారు, స్థానిక పోలీసు వారు కావచ్చు, జిల్లా పోలీస్ యంత్రాంగం కావచ్చు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. స్పందించి వారు ఏదైతే దాడికి పాల్పడిన వ్యక్తులు ఉన్నారో వారిపైన కేసు బుక్ చేశారు. కాబట్టి క్రైస్తవ సహోదరులందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మనం చట్టాన్ని గౌరవిస్తూనే మన పని మనం చేసుకుంటూ ముందుకు పోదాం. ఇంకపోతే సువార్తకు వెళ్లే సహోదరులు ఎవరైనా సరే స్థానికంగా ఉన్నటువంటి సంఘ కాపర్లు కావచ్చు, ఫెలోషిప్ కావచ్చు, వారి సహాయంతో ముందుకు వెళ్తే బాగుంటుందని తెలియజేస్తూ, ఏదైతే మనకు స్థానిక పోలీసు వారు ఇచ్చినటువంటి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి ఎటువంటి నెగిటివ్ గా సమాచారం ఉన్నా, లేదా మనం బుక్ చేసిన కేసులో పెట్టినటువంటి వ్యక్తుల పేర్లు ఎవరైనా తారుమారు చేసే పరిస్థితి కనుక ఉంటే తదుపరి మేమే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. క్రీస్తు నామంలో వందనాలండి. నిన్న ఇల్లందు ప్రాంతంలో జరిగినటువంటి 21 ఫీట్లో బైబిల్స్ తగలపెట్టడం అనేది ఏదైతే ఉందో అది చాలా బాధాకరమైన విషయం. ఈ పరిస్థితుల్లో ఫెలోషిప్ అందరూ సేవకులను స్పందించి స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. పోలీసు వారు కూడా వెంటనే స్పందించి దానికి సంబంధించి ఈ నేరం చేసినటువంటి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. చాలామంది కాల్స్ చేస్తున్నారు, ఆ ప్రాంతం నుంచి మేము వస్తామన్నా మీ ప్రాంతానికి ధర్నా చేద్దాం, ర్యాలీ చేద్దాం అంటే మనం సామరస్యంగా వెళ్ళడానికి మనం ముందుకు వెళ్తున్నాం. పోలీసు వాళ్ళ సలహాలు మనం తూచా తప్పకుండా పాటిస్తున్నాం. పోతే ఏంటంటే వాళ్ళని ఏదో శిక్ష పడాలి, వాళ్ళు ఏదో భయంకరంగా వాళ్ళు ఇదైపోవాలనేది మన ఉద్దేశం కాదు. వాళ్ళ మనస్తత్వం మారాలనేది మనం కోరుకుంటున్నాం. కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు పోలీసు వారు. మీరు ఎక్కడ దూర ప్రాంతంలో ఉన్న క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీరందరూ ప్రార్థన చేయండి. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయమైన పరిస్థితులు జరగకుండా స్థానిక ఫెలోషిప్ పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. కాబట్టి నిన్న జరిగిన దానికి మేమంతా చింతిస్తూ దాని కొరకు ప్రార్థన చేస్తూ చట్టరీత్యా మేము ముందుకెళ్లాలని అనుకున్నాం. దాని విషయంలో అలానే ముందుకెళ్తున్నాం. చట్టం కూడా మనకు సానుకూలంగా స్పందించి సహకారంగా ఉన్నారు. కాబట్టి ఎవ్వరూ ఎక్కడ కూడా ఎటువంటి ధర్నాలు కానీ ర్యాలీలు కానీ ఈ జరిగిన ఇన్సిడెంట్ బట్టి ఎక్కడ మీరు వేరే రకంగా మీరు దీన్ని స్పందించకూడదని మీ అందరికీ తెలియపరుస్తుంటున్నాం. కాబట్టి ఇంకా ఫర్దర్గా ఏదైనా జరిగితే ఇంకా మనకి ఇబ్బందికరంగా ఉంటే కనుక మీకు తెలియపరచడం జరుగుతుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు ఏం చేశారంటే అరెస్ట్ అయ్యారు. మరి ఇలాగా బైబిల్ను కాల్చిన వారైతేనేమి, సువార్తను అడ్డుకున్న వారైతేనేమి మరి అరెస్ట్లో అవుతారు, జైల్లో కూర్చుంటారు. మరి వీళ్ళని ఎవరైతే రెచ్చగొడుతుంటారో వాళ్ళు మాత్రం హ్యాపీగా ఆ యొక్క యూట్యూబ్లో వీడియోలు చేసుకొని డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అక్కడ స్వామీజీల దగ్గర, బాబాల దగ్గర డబ్బులు తెచ్చుకొని హ్యాపీగా గడుపుతుంటారు. కానీ ఈ గ్రామాల్లో, ఈ పట్టణాల్లో ఉన్నటువంటి కుర్రోళ్ళే ఎవరైతే వీరి మాటలకు మోసపోయి ఇలా క్రైస్తవ్యాన్ని కానీ లేకపోతే ఇస్లాంని కానీ అడ్డుకోవాలని ప్రయత్నించి బైబిల్ తగలబెట్టడం, వచ్చినటువంటి పాస్టర్ గారిని కొట్టడము ఇటువంటివి చేస్తారో వీళ్ళు చక్కగా వెళ్ళి జైల్లో కూర్చుంటారు. లేదా పోలీస్ స్టేషన్లో పోలీస్ కేసులతో వీరు మరి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగవలసి వస్తుంది అనమాట. కనుక ఆలోచించండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఎవరో చెప్పినది విని మీరు రెచ్చిపోయి ఇలా చేస్తే చివరికి పాడైపోయేది మీ బ్రతుకులే. కనుక ఆలోచించండి, ఎవరి మాటను వినొద్దు. మీకు బైబిల్ను పంచినప్పుడు కానీ సువార్తను చేసినప్పుడు కానీ ఒకవేళ ఇష్టం లేకపోతే అయ్యా మాకు ఇష్టం లేదు అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోండి. వాళ్ళు చెప్పే 5 నిమిషాలకి మీరు మారిపోరు కదా. వారు చెప్పిన 5 నిమిషాలు మరి మీరు మారిపోతే మీ జీవితం అంతా చేసిన భక్తి ఏంటి ఒకసారి ఆలోచన చేయండి. మీరు చేసిన భక్తి అంతా వేస్టే కదా. కనుక మీ భక్తి గురించి ఆలోచన చేసి వారు 5 నిమిషాలు చెప్పుకొని వెళ్ళిపోతారు కదా, మనకెందుకులే అని చెప్పేసి వాళ్ళు చెప్పుకునేదేదో వాళ్ళు చెప్పుకొని వెళ్ళేవారిని వదిలేస్తే మీకు మంచిది, సమాజంలో ఉన్న వారందరికీ మంచిది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా క్షేమంతో మరి ఉంటారు, ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటారు. లేదు అనుకుంటే ఎవడో మిమ్మల్ని చెడగొట్టాలని మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి మిమ్మల్ని రెచ్చగొడుతుంటే వాడు రెచ్చగొట్టే మాటలకు మీరు లోబడి వారి మాటలు విని మోసపోయి క్రైస్తవులపైన మరి తిరగబడి, లేకపోతే ముస్లిమ్స్ పైన తిరగబడి వారి కరపత్రికలను, వారి బైబిల్ను, వారి ఖురాన్లను కాలుస్తే మాత్రం మీరు కోర్టుల చుట్టూ, జైళ్ళ చుట్టూ, ఆ యొక్క స్టేషన్ల చుట్టూ మరి తిరగవలసి వస్తుంది.
కనుక మనం చేస్తున్నాను ఏంటంటే, వారెవరో రెచ్చగొట్టిన మాటలకు మీరు రెచ్చిపోయి ఇలా చేయకుండా ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.